As ex-Nizamian ga, we are here to support your cause and extend our full support for the cause which you are fighting for it. నేను కూడా బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకులు ఇదే నిజాం కాలేజ్ స్టూడెంట్స్ ని హాస్టల్లో కూడా ఉంటుంది ఇక్కడ. కాబట్టి వి అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ పూర్తిగా. అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ కి హాస్టల్ ముఖ్యం ఎక్కువ పీజీ స్టూడెంట్స్ కన్నా. పీజీ లా కాలేజ్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ డిడ్ మై LLM హియర్, బట్ అప్పుడు కూడా యూనివర్సిటీలో హాస్టల్ ఉంటుండే. సో ఐ డూ అగ్రీ విత్ యువర్ డిమాండ్ దట్ పీజీ చేసే వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఆల్రెడీ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ కొత్త కట్టిన హాస్టల్ ఇక్కడ నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది మోస్ట్ జెన్యూన్ డిమాండ్. పీజీ ఇవ్వాలనుకుంటే కొత్తగూడ ఇంకో బిల్డింగ్ కట్టొచ్చు అనే దాంట్లో పూర్తి ఏకీభవిస్తూ నవీన్ మిట్టల్ గారికి ఒక హెచ్చరిక, ఇక్కడ అధికారంలో ఉన్నావు కదా అని చెప్పి అధికారిగా అహంకారంతో ప్రవర్తిస్తే మంచిది కాదు. విద్యార్థులని బిడ్డలుగా చూసుకునే వ్యక్తి అసలు విద్యా వ్యవస్థనంతా నాశనం చేస్తున్నది నవీన్ మిట్టల్. ఇక్కడ ముఖ్యంగా SC, ST, BC మైనార్టీ విద్యార్థులకు చదువు రాకుండా ఉన్నత విద్యనంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజెస్ కి సహకరిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి తొత్తుగా చెంచాలాగి నవీన్ మిట్టల్ చేరుండి అక్కడ. ఇతను చేరినప్పటి నుంచి కూడా ప్రభుత్వ కళాశాలలు మూతబడతా ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు వచ్చినాయి. మీకు డిపాజిట్ కడితే కానీ లేదు. పరోక్షంగా కొన్ని కోర్సెస్ రద్దు చేస్తా ఉన్నారు గవర్నమెంట్ కాలేజెస్. సో ఇండైరెక్ట్లీ ఫోర్సింగ్ పూరర్ పీపుల్ సెక్షన్స్, వీకర్ సెక్షన్ ఇచ్చిన విద్యార్థులందరినీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కాలేజీలు చేర్చడానికి కొరకు ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలో ఇది భాగం. ఇది కాబట్టి విద్యార్థులకి హాస్టల్ వసతులు చాలా ముఖ్యం. I have 2 daughters. I know that how hostel important. My younger are studying medicine in US లో. హాస్టల్ చాలా ముఖ్యం కాబట్టి you are like our children. Our full support as a former Nizamian, as a parliamentarian and as a from Congress party side, we fully extend our support to you, and we will see that how our leader is Mr. Batti Vikramarka was also here. He was the leader of opposition in assembly. We will also speak to the concerned educational authorities, and I am sure you already met government ministers and governor kuda kalsara. Governor to kuda kalvandi. So she is the chancellor of still of universities kabatti vallan kuda kalustundandi. So party tarafane kaakunda as a former student ga plus especially TRS party ప్రభుత్వం వచ్చినాక విద్యార్థి ముఖ్యంగా బహుజన విద్యార్థులకి, పేద విద్యార్థులకు చదువు రాకుండా చేస్తా ఉన్నారు. 4000 స్కూల్స్ మూతపడ్డాయి, కాలేజీలు మూతపడ్డాయి. ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటూ పేరెంట్స్ తోటి ఇండైరెక్ట్ ఫోర్స్ చేస్తూ ఫీజులు కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి విద్యా వ్యవస్థ అంతా నాశనం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ న్యాయమైన కోరికలకి, డిమాండ్కి పూర్తి మద్దతు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.